ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు క్రిమినల్ లా ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించుకునేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ బిల్లుకు సంబంధించి పదే వివరణలు కోరడం, సవరణలు సూచించడం మరియు దీనిని పునః పరిశీలించాలని సలహా ఇవ్వటం జరిగింది. ఇండియన్ పీనల్ కోడ్ 1860 మరియు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లను రద్దు చేస్తూ 1/7/2024 నుండి భారతీయ న్యాయ సంహిత 2023 మరియు భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 అమల్లోకి రావడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ బిల్లు చట్టపరంగా నిష్ప్రయోజనంగా మారింది. ఈ బిల్లు ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలు అంటే ఈ దిశ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలు కొత్త కేంద్ర చట్టాల పరిధిలోనే గణనీయంగా పరిష్కరించబడ్డాయని న్యాయశాఖ మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభిప్రాయపడ్డారు. దీంతో ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు క్రిమినల్ లా ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా ఈ ప్రతిపాదనను ఆమోదం కోసం మంత్రివర్గం ముందు ఉంచడం దాన్ని ఆమోదించడం జరిగింది. ఇదేంటంటే ఒకటి ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటంటే ఏ బిల్లు అయినా సరే ఇటువంటి చట్టంలో మార్పు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి. కానీ పోయిన ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళ ప్రచార ఆర్భటానికి కానివ్వండి, దిశ బిల్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందకుండానే దిశ పోలీస్ స్టేషన్లని, దిశ వాహనాలని చెప్పేసి రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేయటం. ఇప్పుడు ఏమైంది, ఏదైతే కేంద్ర ప్రభుత్వం చట్టాలని బిఎన్ఎస్ ఏదైతే తీసుకొచ్చిందో దాని మూలంగా రాష్ట్రం కొత్త చట్టం చేయాల్సిన అవసరం రాకుండా పోయింది. దిశలో ఏదైతే పొందుపరిచారో అవన్నీ కూడా బిఎన్ఎస్లో పొందుపరచబడ్డాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోమని సూచన చేసింది.